హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. హనుమాన్ అసలు ఎంత చిన్న సినిమా అయినా కానీ భయ ఇప్పుడు గుంటూరు కారంకి అసలు అతిపెద్ద క్లాష్ గా వస్తుంది ఈ నెల 12th అయితే. అందులో ఏ డౌట్ లేదు, ఎందుకంటే ఎక్కడ ఓపెన్ చేసినా సరే బుకింగ్స్ మాత్రం ర్యాంప్ పాడుస్తుంది హనుమాన్ మాత్రం. అది కాకుండా సూపర్ స్టార్ తో క్లాష్ అంటే ఆషమాష విషయం కాదు. మహేష్ బాబు అసలు నైజాంలో కింగ్ అండ్ ప్రతి ఏరియాలను ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేస్తాడు ఏ సినిమాతో అయినా. సో మొత్తానికైతే ఇప్పుడు అలాంటి సమయంలో హనుమాన్ అనే సినిమాని జస్ట్ ఒక చిన్న సినిమాని మహేష్ బాబు లాంటి ఒక స్టార్ హీరో సినిమాకి పోటీగా వదులుతున్నారంటే రియల్లీ గ్రేట్ భయ్య. ఒక్క చోటు మాత్రం చాలా హట్టింగ్ అనిపించింది భయ్య. అసలు హనుమాన్ సినిమా దేవుడి సినిమా. సో మొత్తానికి అలాంటి సినిమాకి ప్రాపర్ గా చాలా వరకు చాలా సపోర్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరి నుంచి. సో అలాంటి హనుమంతుడిని నిజంగా అవమానించారేమో అనిపిస్తుంది ఇలాంటి సంఘటన చూస్తే మాత్రం. నైజాంలో ఎన్ని థియేటర్స్ ఇష్యూ ఉన్నా వరంగల్లో అయితే ఒక థియేటర్ అయితే బుక్ అయింది భయ్య హనుమాన్ కైతే. సో బుక్ అయింది, బట్ ఇక రేపు రిలీజ్ అనగానే అదే ఈ రోజు రిలీజ్ అయ్యగానే క్యాన్సిల్ అయిపోయింది భయ్య. మూవీ టీం ఏర్పాటు చేసిన కటౌట్ కూడా అసలు కిందికి పడేసి మరీ ఘోరంగా అవమానించారు. అక్కడ ఉంది తేజ్ అనే చిన్న యాక్టరే కాదు, హనుమాన్ అనే దేవుడు కూడా ఆ కటౌట్ లో ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయారు. అస్సలు నిజంగా నాకైతే చాలా హట్టింగ్ అనిపించింది ఆ విషయం అయితే. బట్ ఇది థియేటర్ యాజమాన్యం చేసిందా లేకపోతే గుంటూరు కారం వల్ల టీం చేసిందా అనేది ఎవరికీ తెలీదు. బట్ చాలా మంది అయితే సోషల్ మీడియాలో ఈ ఫోటోని పెట్టి చాలా మంది ఇలా గుంటూరు కారం టీం చేసింది ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు. బట్ గుంటూరు కారంకి దీనికి అసలు సంబంధమే లేదు భయ్య, ఎందుకంటే వాళ్ళు జస్ట్ థియేటర్ ని మాత్రమే లాక్కున్నారు. సో అక్కడ ఎవరైతే థియేటర్ యాజమాన్యం ఉందో సో ఇక్కడ షో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ కటౌట్ అయితే అక్కడ నుంచి తీసేశారనమాట. దాదాపు 500 షోస్ అయితే ఇక 11th రిలీజ్ కాబోతుంది, అదే ఈ రోజే. సో మొత్తానికి చూడాలి ఎలాంటి ర్యాంప్ అయితే క్రియేట్ చేస్తుందో. అండ్ గుంటూరు కారంకి హనుమాన్కి రెండింటికి కూడా ఆల్ ది బెస్ట్. సో మీకు అనిపిస్తుంది గైస్ ఈ సంఘటన చూస్తే తప్పకుండా మన కామెంట్ రూమ్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వై.